కొద్దిసేపటి క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ జాబితాను విడుదల చేశారు. ప్రధానంగా 13 లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల్ని, 11 లోక్సభ అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల్ని కూడా అనౌన్స్ చేశారు. ఈ మూడో జాబితాలో 13 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. 8 స్థానాలను పొత్తులో భాగంగా జనసేన, బీజేపీ కేటాయించింది. ఈ 17 లోక్సభ స్థానాల్లో 13 లోక్సభ స్థానాలను తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో శ్రీకాకుళంలో కింజారపు రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నంలో భరత్, అమలాపురంలో గంటి హరీష్ మాధుర్ అంటే గంటి మోహన్ చంద్ర బాలయోగి, లోక్సభ మాజీ స్పీకర్ దివంగత బాలయోగి కుమారుడు గంటి హరీష్ మాధుర్, అదేవిధంగా ఏలూరులో పుట్టా మహేష్ యాదవ్. ఏలూరులో పుట్టా మహేష్ యాదవ్ అనంటే యనమల రామకృష్ణుడు అల్లుడు. అదేవిధంగా అక్కడ గతంలో టీటీడీ చైర్మన్గా చేసిన పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు. ఇతను పుట్టా మహేష్ యాదవ్ని ఏలూరు లోక్సభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అనౌన్స్ చేశారు. అదేవిధంగా విజయవాడకి కేశినేని శివనాథ్, కేశినేని చిన్ని, ఈయన దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. సేవా కార్యక్రమాలతో పాటు అన్నా క్యాంటీన్లు, అదేవిధంగా ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తూ ఇప్పటికే ప్రజల్లో బాగా పాపులర్ అయ్యారు. అందువలన కేశినేని శివనాథ్ని అభ్యర్థిగా ఎంపిక చేయాలని తెలుగుదేశం పార్టీ దాదాపుగా 6 నెలల క్రితమే నిర్ణయానికి వచ్చింది. దీంతో కేశినేని శివనాథ్ పేరుని కొద్దిసేపటి క్రితం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేశారు. గుంటూరుకి పెమ్మసాని చంద్రశేఖర్ పేరుని ప్రకటించారు. పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఎన్ఆర్ఐగా ఉన్నారు. దాదాపుగా గత 10 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ వింగ్లో ఉన్నారు. ఎన్ఆర్ఐ వింగ్లో తెలుగుదేశం పార్టీ తరఫున క్రియాశీలకంగా ఆయన ఉన్నారు. అందువలన ఆయన్ని పెమ్మసాని చంద్రశేఖర్ని అనౌన్స్ చేశారు. అదేవిధంగా నసరావుపేటకు సిట్టింగ్ ఎంపీగా ఉండి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2019 ఎన్నికల్లో పోటీ చేసి రాయపాటి సాంబశివరావుపై గెలుపొందిన లావు శ్రీకృష్ణదేవరాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో లావు శ్రీకృష్ణదేవరాయల పేరుని నసరావుపేటకు ప్రకటించారు. ఇక బాపట్లకి తెన్నేటి కృష్ణప్రసాద్ అంటే విజయవాడ సిపిగా పనిచేశారు. పైగా ఆయన శమంతకమణి అల్లుడు, ఐపీఎస్ అధికారి టి కృష్ణప్రసాద్ పేరును అనౌన్స్ చేశారు. నెల్లూరుకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటమే కాకుండా జగన్ విధానాలు నచ్చకపోవడంతో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరుని ఇప్పుడు నెల్లూరు లోక్సభ స్థానానికి ప్రకటించారు. అదేవిధంగా నెల్లూరు లోక్సభ స్థానంలో ఉన్న కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని కూడా గతంలోనే ప్రకటించారు. అయితే ఇక చిత్తూరుకి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఈయన ఇన్కమ్ ట్యాక్స్ అధికారి, ఐఆర్ఎస్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్కు చెందిన అధికారి, బాపట్ల నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ ఆ తర్వాత కుల ఫార్ములాలో భాగంగా చిత్తూరుకి ఆయన్ని వెళ్లమని పార్టీ హైకమాండ్ ఆదేశించింది. దీంతో దగ్గుమళ్ల ప్రసాదరావు పేరుని చిత్తూరుకి పరిశీలనలోకి తీసుకున్నారు. అదేవిధంగా కర్నూలుకి బస్తిపాటి నాగరాజు, ఈయన్ని పంచలింగాల నాగరాజు అని అంటారు, ఈయన పేరుని కర్నూలుకి అనౌన్స్ చేశారు. ఇక నంద్యాలకి బైరెడ్డి శబరి, ఇటీవలనే తెలుగుదేశం పార్టీలో చేరింది, గతంలో బీజేపీలో ఉన్నారేమే. ఈమె పేరుని బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుమార్తె బైరెడ్డి శబరి పేరుని అనౌన్స్ చేశారు. అదేవిధంగా హిందూపూర్కి బీకే పార్థసారథి గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆయన అనంతపురం కానీ లేకపోతే హిందూపురం లోక్సభ నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానానికి ఆయన పేరుని ఎంపిక చేస్తారు అని చెప్పినప్పటికీ కూడా దాంట్లో కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు బీకే పార్థసారథి. దీంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బీకే పార్థసారథిని పిలిపించి పార్టీకి విధేయుడిగా, అదేవిధంగా తన పట్ల లాయల్గా ఉన్న బీకే పార్థసారథిని మీలాంటి వాళ్ళు ఢిల్లీలో ఉంటే పార్టీకి అండగా ఉంటుంది అని కూడా ఆయన చెప్పారు. దీంతో బీకే పార్థసారథి పేరుని అనౌన్స్ చేశారు. ఇక అసెంబ్లీ అభ్యర్థుల